హైదరాబాద్ ట్రైనీ పైలట్ అఘాయిత్యం ఘటనపై నెల 6న కేసు నమోదైందన్నారు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధిత మహిళ ఎవరి మీద ఫిర్యాదు చేసిందో వారి కోసం గాలిస్తున్నామన్నారు. కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని, దర్యాప్తు పూర్తిగా అయ్యాకే తాము కేసుకు సంబంధించి వివరాలు తెలియజేస్తామన్నారు. మీడియాలో వస్తున్న వార్తలకు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు డీసీపీ శ్రీధర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేటలోని పైలట్ ట్రైనింగ్ సెంటర్లో ఒక విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు బేగంపేట పోలీసులకి ఫిర్యాదు చేసింది యువతికి సంబంధించినటువంటి కేసుని నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనతో పాటు డీసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? డే బిఫోర్ ఎక్స్ట్రా డే అండి, 6th రోజు ఈ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి పోలీస్ తరఫున ఎటువంటి మేమేమి ప్రెస్ రిలీజ్ చేయలేదు, కానీ మీడియాలో మాత్రము సరే డిఫరెంట్ వెర్షన్స్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్లా రేప్ కేసుల గురించి కానీ, దాంట్లో ఎవరైతే విక్టిమ్ మహిళలు ఉంటారో వాళ్ళ ఐడెంటిఫికేషన్ రివీల్ అయ్యే విధంగా కానీ, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చే విధంగా కానీ ఎక్కడ కూడా ఎటువంటి డీటెయిల్స్ మీడియాలో పబ్లిష్ చేయడం కానీ టెలికాస్ట్ చేయడం కానీ జరగకూడదు. అండ్ సెకండ్ థింగ్, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ తరఫున మేమే ఇస్తాము. అన్నెసరీగా మీడియా వేరే వేరే గ్రూప్స్, పర్టికులర్గా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఊహాజనితమైనటువంటి సమాచారాన్ని నిన్నంతా కూడా టెలికాస్ట్ చేయడము, పబ్లిష్ చేయడము గమనించడం జరిగింది. సో ఇంకా ఆ కేసుకు సంబంధించి మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ఏం రాలేదు. ఓన్లీ కేసు మాత్రం రిజిస్టర్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్లో దానికి సంబంధించిన వాస్తవాలు ఇంకా ధృవీకరించుకోవాల్సి ఉంది. వాటి తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే మేమే మీడియా ముఖంగా తెలియజేస్తాము. సో అప్పటి వరకు కూడా ఏది అనథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా దయచేసి పబ్లిక్కు చేరవేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బయటికి సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్ నుంచి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చింది ఒకటి వచ్చింది, 2025 నుంచి ఆమె మీద అత్యాచారం చేశారు అని చెప్పి. అలాంటిది బాధితురాలు ఏమన్నా సరే మీ దృష్టికి? లేదండి, అది డిఫరెంట్. మా కంప్లైంట్కు మీరు మీడియాలో ఇచ్చిన దానికి చాలా డిఫరెంట్ వెర్షన్ ఉంది, అటువంటిది కాదు. సో వాళ్ళు వన్ టైం అఫెన్స్ గురించి మాత్రమే కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. దానికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామండి. సార్, బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నామండి. దాంట్లో ఎవరి పేరైతే వాళ్ళు మెన్షన్ చేశారో వాళ్ళను కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని దానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడతాయి. బయటపడ్డ అనంతరం ఏదైనా ఇష్యూ ఉంటే డెఫినెట్గా మీడియా ముఖంగా మేము తెలియజేస్తాం. సార్, ఇలాంటివి చాలా వరకు సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ కేసు ఏదైతే రిజిస్టర్ అవుతుందో తప్పనిసరిగా మీరు ఒక న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడైనా, టెలికాస్ట్ చేసేటప్పుడైనా కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ వివరణ తీసుకోవాలి. ఏదైనా వాళ్ళు బిజీ ఉండి వివరణ ఇవ్వలేకపోతే ఒకరోజు వెయిట్ చేయడంలో తప్పలేదు. అంతేగాని ఊహాజనితమైనటువంటి వార్తలు, లేదంటే ఎవరో కంప్లైంట్ తరఫున వాళ్ళ బంధువులు ఎవరో చెప్పారన్న దాంతో అనథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా అవాస్తవమైనటువంటివి తెలియపరచడానికి అవకాశం లేదు. దానికి అందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పేసి పోలీస్ పరంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇలాంటి సెన్సిటివ్ కేసెస్కి సంబంధించి అవాస్తవాలను ఎక్కడా కూడా మీడియా ప్రచురించవద్దు. దాంతోపాటు ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అంటే 24/7 పోలీసులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వార్తలను ప్రచురించండి అని కూడా అటు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ పరిశ్రమతో సుజాత.